ఇక్కడ బాలాలయంలో ఉన్నప్పుడు ముందు స్వామివారు వచ్చేసి వారి పాదం మోపిండు. మరి ఇంత బ్రహ్మాండంగా ఇంత వేల మంది భక్తులు సేవించుకునే భాగ్యం కలిగింది. మరి ప్రతిష్టాపన కూడా వారే మనం ఇక్కడ వరదరాజ స్వామి ఆహ్వానించుకున్నారు. కాబట్టి ఒక 50 ఏళ్ల క్రితం పిట్టజీయర్ స్వామి వారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మళ్ళీ ఆ పరంపర మనం తప్పకుండా మనం మర్చిపోకుండా మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా దయచేసి పేరు పేరున చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికి ఒకటి రిక్వెస్ట్, వారు వచ్చినప్పుడు మాత్రం డిసిప్లిన్గా అందరి నోటి నుంచి ఏం చెప్పాలి ఇంకా గట్టిగా అవి అలాంటి శబ్దం ఒకటే రావాలి, కానీ వేరే ఏం మాట్లాడదు. జై శ్రీమన్నారాయణ అని చెప్పాలి. అదొకటి చేసిన తర్వాత ఇక్కడ వారి ఉపన్యాసం ప్రవచనం జరుగుతుంది. తర్వాత మీ అందరికి కూడా వారు స్వామివారు మంగళాశాసనం చేస్తారు. చేసి అప్పుడు మళ్ళీ వారి ఇక్కడి నుంచి బయలుదేరడానికి మంగళవారందరూ కూడా పంపిస్తారు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, మన వరదరాజపురం చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా ప్రాంత వాసులందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం. జగదాచార్యులు మనందరికీ అస్మద్ ఆచార్యులు వారి యొక్క శ్రీహస్తాలతోటి ఈ దేవాలయం మరలా పునఃప్రారంభం యంత్ర ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా చాలా అదృష్టం, మనందరి భాగ్య విశేషం. స్వామివారు ఆశ్రమం నుంచి బయలుదేరారు, ఇక్కడికి వేం చేస్తారు. ఇందాక నుంచి మీకు వివరాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. మనందరం కూడా ఒక క్రమశిక్షణగా వారి యొక్క కంటి చూపు మన మీద పడితే చాలు, మనందరం కూడా వెళ్ళి మీద పడాలి అనేటువంటి ఒక వారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేయకూడదు. వారు ఒక్కసారి ఎక్కడి నుంచి మనం వారు కనబడ్డాము అంటే చాలు, ఎక్కడి వాళ్ళం అక్కడే మనము ఉండాలి. ఎవరు కూడా వచ్చి వారి యొక్క పాదాలు ముట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వారి నియమాలు లోపల యంత్ర ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది కాబట్టి వారు చక్కగా వచ్చిన తర్వాత ఒక్కటే మనకు వినపడాలి, జయ జయధ్వానం, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ నామంతో మనం అందరం వారికి స్వాగతం పలుకుతాం. ఒక 20 నిమిషాల్లో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఈ పూర్ణాహుతి జరిగే లోపు ఇక్కడ చిన్నారుల యొక్క ఈ ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కాగానే మనందరం కూడా ఆలయంలో ఉన్నటువంటి ఒక యాగశాల దగ్గరికి చేరుతాము. అక్కడ నిత్య పూర్ణాహుతి 5 రోజుల పాటు 5 కుండాలతోటి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు మరి ఎంతో